క్లియర్. ఎస్ బాల్కోటే గారు, శాంత్ ప్రసాద్ గారు ఈజ్ క్లిస్టర్ క్లియర్. యా సాంబశివరావు గారు సార్, ఒక 3 మాటలండి. యా ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు సుప్రీంకోర్టు ఆదేశాలను గౌరవిస్తూ సత్యమేవ జయతే అన్నారు. ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిగా సత్యమేవ జయతే అన్న మాట అమరావతి రైతులండి. అదే మనం పెట్టాం. రెండవసారి అన్న మాట భువనేశ్వరి దేవి గారండి. ఇప్పుడు మూడవసారి అన్నమాట చంద్రబాబు నాయుడు గారండి. ఆ 2 విజయవంతమైనగా సార్. అమరావతి రైతులు అన్నమాట, భువనేశ్వరి దేవి గారు అన్నమాట, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నమాట కూడా విజయవంతం అవుతుందండి. 2 సాంబశివరావు గారు, మీకు తెలుసు, దాదాపు ఒక 4000 డిబేట్లో పాల్గొని ఉంటాను నేను, అన్ని ఛానళ్ళు కలిపి. ఈనాడు నేను వ్యక్తిగత దోషం చేయలేదు సార్, పరుషపరజాలు వాడలేదు సార్. ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు మీ మీద వాడారు వాళ్ళ అధికార ప్రతినిధులు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా నేనేమనలేదండి. ఒక హైప్ కూడా క్రియేట్ చేసుకోలేదు సార్. గౌరవించే రాజ్యాంగబద్ధంగా మీలాంటి వాళ్ళ సహాయ సహకారాలతోనే పద్ధతిగా పోరాడామండి. మీకు అత్యంత గమనించాల్సిన విషయం, ఒక సుప్రీంకోర్టు స్వతంత్ర కమిటీని వేయమంటే చంద్రబాబు నాయుడు గారు ఆహ్వానించారు, అంటే కోర్టును గౌరవించారు. అరే 3 రాజధానులు వద్దురం మహాప్రభు, ఒక రాజధాని ఉంది ఆల్రెడీ పెట్టారు మీరు అని రాష్ట్ర హైకోర్టు చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు సార్? బోలోమంటూ సుప్రీంకోర్టు పోయి, నేను తిరుపతి, నేను విశాఖపట్నం పోవాలి, నువ్వు ఇస్తావా సత్తావా అని 10 సార్లు వేశాడు. కోర్టులను ఎవరు సార్ గౌరవించింది? ఇది కదా ధర్మం అంటే. ఇప్పుడు న్యాయమూర్తుల మీద ఎన్ని దోషాలు వస్తే న్యాయమూర్తులే ఆదేశాలు ఇచ్చినా కూడా ఏపీసీఐడి ఏం చేసిందండి ఆ రోజున? అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క నడకే అర్థమవుతుంది సార్. ఆయన దేవుణ్ణి రాజకీయం చేశారంటే అసలు రాజకీయం 2024 ఎందుకు సార్? 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో దేవుణ్ణి చేయొచ్చు కదా. ఆయన ఏదైనా చేశాడా? ఏదైనా దైవ నామస్మరణ చేశాడు తప్ప. అందుకని దేవాలయాన్ని అపవిత్రం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, లడ్డూని అపవిత్రం చేశారు, ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా వెళ్ళిపోయి అపవిత్రం చేస్తున్నారు. ఏదైనా న్యాయం గెలుస్తుంది. ఒకటి ఏంటంటే సార్, పద్ధతి లేనప్పుడు మీకు ఒక మాట చెప్పాలి. పదే చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తుంటారు ఎస్కోబా అని. ఈ ఎస్కోబా పదాన్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు TV5 ద్వారా చెప్పింది నేనేనండి. అవును, నేనేదో పెద్ద మనిషి వస్తే హైదరాబాద్లో 1983లో దక్షిణ కొరియాలో ఎస్కోబా అని ఒక మార్గద్రవ్యాల వ్యాపారం ఉన్నాడు. వాడు ఆస్తి $30 లక్షల బిలియన్. వాడు కొకైన్ అమెరికాకి సరఫరా చేసేవాడు. వాడు ఇళ్ళు కాదు ఊళ్ళే నిర్మించాడు, క్రీడా మైదానాలు నిర్మించాడు, 14 మంది పోలీసులను వధించాడు, 7 జడ్జీలు చంపాడు. అంటే ఒక కొకైన్ దాగినట్టుగా, ఒక గంజాయి దాగినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇస్కోబా పరిపాలన చేపించి అసలు ఆంధ్రప్రదేశ్లో ఒక సామాజిక వర్గాన్ని తరిమేద్దామని అనుకున్నాడండి. తరిమేసి 30 ఏళ్ళు 40 ఏళ్ళు రాజ్యాధికారంలో ఉండామని అనుకున్నాడు. కానీ ప్రజాస్వామ్యంలో చల్లవండి అవి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉండవు. ప్రజలు తీర్పులు చెప్తారు, ప్రజలు లాగి లంపకాయ కొడతారు. రేపు కూడా సుప్రీంకోర్టు ద్వారా చేసిన విచారణ కూడా న్యాయమే చేస్తుంది. తప్పు జరిగిన మాట యథార్థం. అది మీరు కూడా ఏదైనా ఉంటే రిప్రజెంటేషన్ ఇవ్వండి సార్. మీ పేరు మీద రిప్రజెంటేషన్ నేను కోరుకుంటున్నాను. తప్పనిసరిగా సార్.